నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్తో ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మొదలుపెట్టి దాదాపు 20 రోజులు పూర్తవుతుంది. ఎక్కడా కూడా యుద్ధం తగ్గే సూచనలు మనకు కనపట్లేదు. రీసెంట్గా గత 2 రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన 3 ముఖ్య నేతల్ని హతమార్చింది. వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అల్ రిజానీని, అలాగే మిలీషియా గ్రూప్ బాసీజ్ హెడ్ అయినటువంటి సొలెమానీని, అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ లతీఫ్ను కూడా హత్య చేశారు. దానికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన 100 కీలకమైనటువంటి టార్గెట్ని మేము నిర్దేశించుకున్నాం, వాటి మీద దాడులు చేస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు ట్రంప్ ఆశించిన మేరకు నాటో దేశాలతో సహా ఏ దేశం కూడా స్పందించలేదు. హోర్ముజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి నౌకల్ని క్షేమంగా తీసుకురావడానికి సపోర్టు కావాలి, యుద్ధ నౌకల్ని పంపమని ట్రంప్ కోరిన వాటి మీద చైనాతో సహా అన్ని దేశాలు, నాటో దేశాలు తిరస్కరించినాయి. ప్రతిగా ఆ దేశాలన్నీ యుద్ధం గురించి మాకు ఏమాత్రం కూడా సమాచారం ఇవ్వలేదు, ఇప్పుడు మమ్మల్ని సహాయం అడగటం మేము దానికి సిద్ధంగా లేవని చెప్పడం కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కొంత ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ కారణంగా ట్రంప్ తన చైనా పర్యటన, ఈ నెలాఖరున జరగాల్సిన చైనా పర్యటనని మరో 5-6 వారాలు వాయిదా వేసుకున్నట్టు కనపడుతుంది. భారత్కి సంబంధించి ఇప్పటికే 2 ఎల్పిజి షిప్పులు మన దీవులకు చేరుకున్నటువంటి పరిస్థితి, మన పోర్టులకి. అలాగే కొంతమేర భారత్ నుంచి ఇరాన్కి సహకారం అందుతున్నది. ఇరాన్కి సంబంధించిన ఒక షిప్కి మనం కొచ్చిలో షెల్టర్ ఇచ్చాం. అలాగే ఇరాన్కి మెడికల్ ఎయిడ్ కొంత భారత్ పంపించిన పరిస్థితి కనపడుతుంది. అనేక నౌకలు ఇప్పటికీ హర్మూజ్ నుంచి డార్క్ మోడ్లో వస్తున్నాయి. వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని ఆఫ్ చేసుకొని షరతులకి వ్యతిరేకంగా హర్మూజ్ దాడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అమెరికా భారీగా హర్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించిన ఖేష్మ్ అనేటువంటి ఒక నగరం, భూగర్భ నగరం, ఏదైతే ఈ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ని దాచిపెట్టినటువంటి స్థావరం మీద దాడి చేసింది పెద్ద బంకర్ బస్టర్ బాంబులతో. ఏం జరగబోతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే రవిమారుతి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు, సీనియర్ అనలిస్టు, అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు, రిటైర్ ఐఎఫ్ఎస్ అంబాసిడర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం సార్. మ్యూట్లో రవిమారుతి గారు, మనం చూస్తా ఉన్నాం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఇన్నాళ్ళు అమెరికా యుద్ధాన్ని ఇతర దేశాలు సమర్థించి అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ యుద్ధ నౌకలు ఆయన అడిగాడో అన్ని దేశాలు కూడా నో చెప్పినాయి. చైనా కూడా నో చెప్పింది. చైనా పర్యటన కూడా ఆయన వాయిదా వేసుకున్నాడు. అదే కాకుండా ఆయన దగ్గర అత్యంత కీలకమైన, ఆయన కౌంటర్ టెర్రర్ గ్రూప్కి హెడ్గా ఉన్న జో కెంట్ అయితే ఏదైతే చాలామంది అనుమానిస్తున్నారో ఆ ప్రకటన ఆయన చేస్తూ రాజీనామా చేశాడు. నేను రాజీనామా ఇరాన్తో అమెరికాకి తక్షణ ముప్పు ఏమాత్రం లేదు, యుద్ధం అవసరం లేదు, కేవలం ఇజ్రాయెల్కి సంబంధించిన ఉన్నతాధికారులు, అలాగే అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ లాబీ మా అధ్యక్షుడిని తప్పుదారి పట్టించినాయి. మా అధ్యక్షుడు మొదటి దఫా ఆయన పరిపాలనలో యుద్ధాలు వద్దు, యుద్ధాల వల్ల అమెరికాకి భారీగా నష్టం అని నమ్మిన వ్యక్తి ఇప్పుడు ఆ యుద్ధాలలో అనవసరంగా వేలు పెట్టి చేతులు కాల్చుకుంటున్నాడు అన్న రీతిలో ఆయన మాట్లాడుతూ రాజీనామా చేశాడు. అంటే దౌత్యపరంగా కూడా చైనాని మద్దతు అడగటం, చైనా నిరాకరించడం అమెరికాకి పెద్ద దెబ్బ అని కూడా చెప్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది బ్రాడ్గా ఇరాన్తో కయ్యం? రవిమారుతి గారు, ఇరాన్, ట్రంప్ అలా విషయాన్ని హ్యాండిల్ చేస్తే ఒక రకంగా ఉంటుందండి. కానీ అమెరికా ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించటం, అట్లాగే ఆయిల్ వనరుల మీద గుత్తాధిపత్యం కోసం చాలా కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, యుద్ధాల్లో భాగంగానే ఇది కూడా వచ్చింది తప్ప వేరేదేమి కాదు. ఇది అమెరికాకి కొత్త కాదు, మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాబోదు. మీకు దీనికి జస్ట్ ముందే మనం చూసాం. అవును, వెనిజులా అధ్యక్షుడిని అపహరించుకెళ్లేదు. వెంటనే వెనిజులాలో ఆయిల్ దీన్నంతా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇండియాకి ఆయిల్ సప్లై చేస్తానని కూడా కూర్చుంది. నువ్వు రష్యా దగ్గర కొనొద్దని బెదిరిస్తున్నది. అవును.
ఇప్పుడు ఈ యుద్ధం మొదలయ్యాక మనకి ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ గ్యాస్ ఇది తగ్గిపోతున్నాయి కాబట్టి నువ్వు కొంతకాలం రష్యా నుంచి కొనుక్కో అంటుంది. అంటే మన విషయంలోనే ఇంత జోక్యం చేసుకుంటున్నదే అమెరికా. ముఖ్యంగా సరే ఇప్పుడు దానికి అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, కానీ గతంలోనే ఇరాక్ మీద దాడి చేసిన చరిత్ర దానికి ఉంది. లిబియాలో జోక్యం చేసుకొని కూలగొట్టిన చరిత్ర దానికి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లో అది వేలు పెట్టి చేసిన యుద్ధం ఉన్నది. ఈ యుద్ధాలు అంటే ప్రపంచవ్యాపితంగా యుద్ధ స్థావరాలను ఏర్పాటు చేసుకోవటం, ప్రపంచవ్యాపితంగా ఆయుధ వ్యాపారం పెద్ద ఎత్తున చేయటం, నిజానికి వాళ్ళ అమెరికాలో తినే తిళ్ళు గాని లేదా అక్కడ వాడుకునే హౌస్ హోల్డ్ అనేక వస్తువులు గాని అది చైనా నుంచో ఇండియా నుంచో లేదా ఇట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి సప్లై అవుతుంటాయి కూడా, బట్టలు ఇతర విషయాలు అది కొనుగోలు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముతున్నది. ఇది అమెరికా నైజం. అంటే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం పెట్టుబడి కూడా ప్రపంచాన్ని శాసిస్తూ తమ అధీనంలో ప్రపంచాన్నంతా ఉంచుకోవటానికి వీలుగా ఆయుధ వ్యాపారం, యుద్ధాలు, ప్రపంచాన్ని లొంగదీయటం, లోబరుచుకోవటం అనే ప్రాతిపదిక మీద దాని వ్యవహారం అంతా నడుస్తున్నది. దీన్ని ఆ దృష్టితో చూసినప్పుడు ఏంటంటే, అంతకుముందు ఇరాక్ లో ఏంటి మాస్ వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే పేరుతో వాళ్ళు దాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఇవాళ ఇక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి అనే పేరుతో ఇక్కడ చేస్తున్నారు. ఈజీగా కుదిరితే లిబియాల లాగా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తివాదులందరినీ ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధ సహాయం చేసి కూలగొడతారు. అదే అక్కడ సిరియాలో కూడా చేస్తున్నారు, టర్కీలో చేయటానికి ప్రయత్నం చేస్తారు, వెనిజులాలో అపహరించుకుపోతారు. అసలు వీళ్ళెవరు ఇవన్నీ చేయటానికి? వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని వాళ్ళ దేశాలని నాశనం చేయటానికి, వాళ్ళు ఆయిల్ ధరలు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి అధ్యక్షుల్ని అపహరించుకెళ్ళిపోవటానికి, అధ్యక్షుల్ని చంపించేయటానికి తిరుగుబాట్లు చేయించడం, ఇదంతా కూడా అమెరికా ఉద్దేశపూర్వకంగా దాని విధానంలో భాగంగా చేస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఏదో ట్రంప్ వలన ఇది జరిగింది అనేది కాదు. చాలా కాలం నుంచి ఇరాన్ ని బెదిరింపులు చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఇప్పుడు యుద్ధానికి తెగబడింది. అయితే దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. నెతన్యాహు నెట్టాడు అమెరికాని యుద్ధంలో కానీ అట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా ఆ రకమైన పాత్రనే ఈ మిడిల్ ఈస్ట్ లో పోషిస్తున్నది. నిజానికి భారత ఇరాన్లకి ఒక సుదీర్ఘమైనటువంటి మైత్రి సంబంధం ఉంది. ఇండియా ఇంకా ముందుగానే అసలు ట్రంప్ కు చెప్పి ఉండవలసింది, నువ్వు ఇట్లా యుద్ధం చేయటం మంచిది కాదు అని. మరి మనం విశ్వగురువులం కదా, మరి ఆ మాత్రం ఉపదేశం చేయకపోతే ఎలా? అబ్బాయి ఇది మంచిది కాదు, చాలా మిత్రుడు ట్రంప్ మన మోదీ గారికి. మోదీ గారు ఒక మాట చెప్పి ఉండవలసింది. వింటాడా ట్రంప్ సంగతి. కానీ మన భారతీయ ఆత్మలోంచి మాట్లాడి ఉంటే ఈ యుద్ధం వద్దు అనేటువంటి విజ్ఞప్తి మనం చేసి ఉండవలసి. సరే, అది వేరే విషయం. మన నెత్తిన ఒక ఆయాచితంగా అదే టైంకి ఇజ్రాయెల్ వెళ్ళి రావటం మూలంగా మోడీ గారు ఇదంతా వీళ్ళకి తెలిసే జరుగుతుంది, బురద బూయటానికి కూడా ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇరాన్ ఇప్పటికీ కూడా మనల్ని మిత్ర దేశంగానే చూస్తుంది. అది దాని విఘ్నత. ఇరాన్ యాదృచ్ఛికంగా మన సముద్ర జలాల్లో అమెరికా వాళ్ళ యుద్ధ నౌకని పేల్చివేయటం అనేది యాదృచ్ఛికమా కాదా అనే దానికంటే అది మనకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం.
అవును. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధ నౌకకి మనం షెల్టర్ ఇవ్వటం గాని, ఆలస్యంగానైనా ఖొమేనీ హత్యని ఖండించటం గాని, సంతాపం తెలియజేయటం గాని, లేదా అక్కడికి అవసరమైనటువంటి ఆరోగ్యపరమైన సహాయం అందించడానికి గాని పూనుకోవటం సంతోషించాల్సిన విషయం. రైట్ సార్, మళ్ళీ ఎందుకంటే మనకి పర్షియన్ నాగరికతకి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం దృష్టితో మనం ఆలోచించినప్పుడు ఈ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించటం, అమెరికా యుద్ధోన్మాద చర్యల్ని, ఆయుధ వ్యాపారాన్ని నిరసించటం అనేటువంటిది ఒక అంతర్జాతీయ కర్తవ్యంగా మనం ప్రజల ముందు కూడా ఉంటాం. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర రవిమూర్తి గారు. పుల్లారావు గారు, కీలకంగా ఈ లాస్ట్ 24 అవర్స్లో క్విక్ డెవలప్మెంట్స్, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, ఈ జో కెంట్ అమెరికా ట్రంప్ యొక్క నేషనల్ సెక్యూరిటీ యాంటీ టెర్రర్ కౌంటర్ టెర్రర్ టీమ్ హెడ్ ఆయన రిజైన్ చేస్తూ కీలకమైన ప్రకటనలు చేశాడు. అమెరికాకి అసలు యుద్ధం అవసరం లేదు, ఇరాన్తో తక్షణ ముప్పేమీ లేదు, ఆ మాట మొదటి నుంచి చెప్తున్నాం. ట్రంప్ గారు మొదటి దఫా పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి స్పష్టంగా తేడా తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ చెప్పేది యుద్ధాలు వద్దు, మనం అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నాం, మనం ఆర్థికంగా నష్టపోతున్నాం, ప్రాణ నష్టాలు పోతూ ఉన్నాయి, ఇది అమెరికా గత అధ్యక్షులు తప్పు చేశారని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించిన హైర్ అఫీషియల్స్, అలాగే అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ లాబీ గ్రూపులు వాళ్ళ ఒత్తిడికి లొంగి ఈయన యుద్ధంలోకి దిగాడు, నా మనస్సాక్షి అంగీకరించట్లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, ఆయన రాజీనామా చేశాడు. అలాగే దౌత్యపరంగా కూడా చైనా ని అసలు అమెరికా మద్దతు అడగటమే, ఈ వార్షిప్లు పంపించమని మద్దతు అడగటమే దౌత్యపరంగా అమెరికాకి పెద్ద దెబ్బ అని కూడా చర్చ జరుగుతుంది. క్రమంగా అమెరికా ఇజ్రాయెల్ ఒంటరైపోతున్నాయి, చాలా దేశాలు దీని నుంచి దూరం జరుగుతున్నాయి, ఈ యుద్ధం నుంచి మాకు సంబంధం లేదు, నువ్వు మాకు చెప్పలేదన్న భాష మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి ఆ కెంట్ మీరు చెప్తున్నారు, వాళ్ళని ఏదో పెద్ద హీరోగా. ఈవేళ ట్రంప్ వాళ్ళని అపాయింట్ చేసినప్పుడు ఏమన్నారో మీరు చూసారా లేదో నాకు తెలియదు, చెప్పండి. ఎందుకు అపాయింట్ చేస్తానంటే చూడటానికి స్మార్ట్ గా ఉన్నాడు, ఆ పదవికి ఫిట్ అవుతాడు, వాడు చిన్న సోల్జర్ అయినా అపాయింట్ చేశాను అన్నాడు. మీ ట్రంప్ అపాయింట్మెంట్స్ కి అంత వెయిట్ ఇస్తే కష్టం. ఓకే ఓకే, అదే అదే కదా నాకు చెప్పిన వాళ్ళు. నేనేమంటలే, చెప్పండి. మీరు ట్రంప్ ఎలా చూస్తాడంటే, మీరు వెళ్ళారు అనుకో, స్మార్ట్ గా ఉన్నాడు, ఇతను ఇన్ఫర్మేషన్ సెక్రటరీగా పెడదాం, యాంకర్ కదా, మనం అది కూడా చూసాం. వైఫ్ అందంగా ఉందని కూడా ఆయన అపాయింట్ చేసిన సందర్భాలు. ఇంకోటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరు అమెరికాకి, వాడు యాంకరు, ఒక యాంకర్ అంటే వాడంతా మీరేమనుకోవద్దు, మీరు చాలా పెద్ద యాంకరు, మీలాంటి యాంకర్, ఫాక్స్ బాగా మాట్లాడతాడు, హెయిర్ స్టైల్ బాగా ఉంటుంది. బట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ అమెరికా చేసాడు, హేక్స్ పనికిరానోడు, వాడు మాట్లాడదు పాటరాదు, ఇప్పుడు అంతా బయటపడ్డాడు. వాడు ఎలా ఉన్నాడో చూసి చేశాను. అపాయింట్మెంట్స్ కి ఆయన ఫస్ట్ టర్మ్ లో 3 ఫారెన్ మినిస్టర్స్ ని రాత్రి తీశాడు, డిఫెన్స్ మినిస్టర్స్ ని 3 అపాయింట్మెంట్స్. సాయంకాలానికి అది పెద్ద సీరియస్ కెంట్ ఏదో అన్నాడు, ట్రంప్ పట్టించుకుంటాడంటే మరి కొద్దిగా పట్టించుకోని చెప్పేసాడండి, పట్టించుకోను మంచిది అంటున్నాడు వెనకాల, ఇంత అన్ఫిట్ఫుల్ ఫెలో. రెండోది చైనా. చైనా ఎందుకు అడిగారు ఖతార్ గారు? చైనాకి దిక్కులేక అడగలేదే, ఒక చిన్న ట్రిక్ ఉన్నది. చైనా అమెరికాతో ఏం చెప్తుంది, మీరు తైవాన్ని మాకు వదిలేయి, మీ ఇష్టారాజ్యం ప్రపంచాన్ని మన ఇద్దరం పంచుకుందాం, C2 చైనాని అడుగుతుంది అమెరికా. ట్రంప్ ఈ మార్చి 31కి వెళ్ళినప్పుడు అదే చెప్పబోతున్నాడని మొత్తం టెన్షన్. జపాన్, కొరియా, ప్రపంచం అంతా తైవాన్ తీసుకో, మెల్లిగా తీసుకో, మాకు సంబంధం లేదు, మాతో అన్నిటికీ సందర్భం వచ్చి మన ఇద్దరం పరిపాలిద్దాం ప్రపంచం, G2. సో వాడు ఏమన్నాడు, సాయం చేయి చైనా అన్నాడు, అది చేయను అన్నాడు. ఇప్పుడు తైవాన్ గురించి సాయం చేస్తాడు వాడు. ట్రంప్ నాటో దేశాన్ని సాయం అడిగాడు, ఇస్తారని కాదే. ఇప్పుడు ఏమంటున్నాడు, నాటో నుంచి బయటకు వచ్చేస్తాను, టెస్ట్ చేద్దామని అడిగాను అంటున్నాడు వాళ్ళని. అంతే, టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నా పంపిస్తున్నామని పంపించాలి, వాళ్ళు బయటకు వచ్చేస్తారు నాటో నుంచి. మీరు మనం ఒకసారి ఎలక్ట్ అయ్యాడు, ఎప్పుడు పదవికి నిలబడలేదు. 2016 ఓడిపోయాడు. ఓడిపోయాక ప్రెసిడెన్సీనే దొబ్బేపోయాడు, రేట్ చేసి. ఎవరైనా చేస్తారా పని? ఎంత ధైర్యం, ఎంత గుండె ధైర్యం. మళ్ళీ 2వ టైం గెలిచాడు.
అలాంటి వ్యక్తిని కటారి గారు లేకపోతే పెంటపాటి పుల్లారావు ఒక మనం ఏం అమాయకుడు, చేస్తాం సార్, మనం ఏదో ఏమీ టీవీలో కూర్చొని తెలియదు, మాట్లాడుకుంటాం, మనం చేయగలిగింది ఏమి వాడు లేదు. వాడు పిచ్చోడు ఆ. హే అంటే అది కరెక్టా అని అడుగుతున్నా మీరు. మీరే మన చెప్పాలి, ఎమ్మెల్యేలు వెయ్యి- పిచ్చోడే కదా మీరే చెప్పాలి. మీరే అంటున్నారు హెయిర్ స్టైల్ బాగుందని, భార్య బాగుందని పోస్ట్ ఇచ్చాడని మీరే చెప్తున్నారు, నేను చెప్పలేదు. మూడో పాయింట్ కూడా చెప్తా. మన మిత్రులు ఆర్ యాంగ్షియస్లీ వెయిటింగ్. ఆ, ఇజ్రాయెల్ అమెరికా ఒంటరి అయిపోయారు. ఉమ్, ఒంటరి ఎవరో పాడో ఉమ్, నిన్న లర్జానీని చంపేశారు, వాడి కొడుకుని చంపేశారు, రిపబ్లికన్ గార్డెన్ చంపేశారు డెజర్ట్ లో. ఉమ్, ఇంకేమిటి ఉంటారు అంటే ఈవేళ యుద్ధాలు ఎలా జరుగుతాయి? ఉమ్, 1,00,000 మంది కురుక్షేత్రలో 50,000 ఏనుగులు, పులిలు, సింహాలు తీసుకొచ్చి వదులుతారా? ఒక ల్యాప్టాప్ తో యుద్ధాలు జరుగుతాయి అవును, కటారి గారు. అవును, అవును. ల్యాప్టాప్ ఉమ్, డిఫెన్స్ మినిస్టర్ చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ అమెరికా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉన్నది, దాని మీద డైరెక్షన్స్ ఇస్తున్నాడు అంతే. ఉమ్, ఇది ప్రపంచం ఏ వయసునే తవ్వలేదే. ఉమ్. అరబ్ దేశాలందరూ ఏమంటున్నారు, అయ్యి బాబోయ్ ఇరాన్ నిజంగా న్యూక్లియర్ వెపన్స్ వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటుంది అందరినీ, ఇంకా బయటికి రావాలి, బయటకు వచ్చాక మనం 45 అయిపోవాలి, సైన్యాలు పెంచుకోవాలి, ఇదేం లాభం లేదు కూర్చున్నారు. అట్ ది సేమ్ టైం అమెరికా ఎయిర్ బేస్లు కూడా ఇక్కడి నుంచి తొలగించాలని అరబ్ దేశాల నుంచి ఒత్తిడి వస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అది తెలిస్తే అది పుల్లారావు. పట్టించుకోరు, వాళ్ళే ఉంచమన్నారు. యుద్ధం ఎలాగ అవుతాదో దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఓకే, రైట్. యుద్ధంలో ఒకటి మాత్రం చెప్పేస్తున్నా, అమెరికా ఇజ్రాయెల్ ఓడిపోయినట్టుగా మాత్రం బయటికి రాదు. గెలవపోయినా వేరు, అవును, ఓడిపోయినట్టుగా బయటికి రాదు. ఆబ్వియస్లీ రాదు, మీరు చెప్పారు. లేకపోతే ఫినిష్ అయిపోతారు, అవును. వాళ్ళు ఫినిష్ అయిపోతారు. సో అదొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ పాయింట్, మీకెందుకు అని మనం కూడా అడిగాను. జరిగేది అక్కడ జరుగుతూ ఉంటే భారతదేశానికి చాలా మంచి జరుగుతూ ఉన్నది. ఓకే, ఆశ్చర్యం వేస్తుంది నాకు. అందరూ హ్యాపీగా ఉన్నారు, బయట ఎవరు చెప్పట్లేదు. పైన మన వాళ్ళు ఎందుకంటే పెద్ద మనిషి తరాగా తిరుగుతున్నాం, లేకపోతే పాకిస్తాన్తో దెబ్బలాడుతున్నాం, టెర్రరిస్ట్ వచ్చి ఎవరినో చంపారు, మనం చంపాము, ఎక్స్ప్లెనేషన్లు, ఇస్లామిక్ దేశాలు, యూరోపియన్ దేశాలు, హ్యూమన్ రైట్స్ ఏం లేవు కదా. ఇంకా ప్రతి ఒక్కరు ఒక మైక్ ఉంటే హ్యూమన్ రైట్స్ భారతదేశంలో గురించి మాట్లాడతారు. వాళ్ళ జోబులు ఏమున్నాయి, వాళ్ళు ఏం పని చేసి వచ్చాడు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఎవరికి అక్కర్లేదే, అది ఊరుతూ ఉంటారు, అది ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు అందరూ వాళ్ళ లైఫ్ గురించి మొత్తం యూరోప్, మొత్తం అరేబియా, అరబ్ దేశాలు అమెరికా పడి ఉన్నారు. చైనా ఇరుక్కున్నది, రష్యా ఇరుక్కున్నది, ఎస్ యుక్రెయిన్ కూడా హ్యాపీగా ఉన్నది, అది వేరే విషయం. అలా ఉన్నది, మీరు వరి అవ్వద్దు కటారి గారు, బాగా జరుగుతుంది. మనం చర్చ పెట్టుకున్నాం సార్, వర్రీ కాదు, జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద వీఆర్ జస్ట్ డిస్కసింగ్. అదే వరి అంటే మన ఇష్యూస్ ఏమున్నాయి నెగటివిటీ అంటే ప్రపంచంలో ఎవరైనా భారతదేశానికి- కాదు సార్, ఒక శాంతి కామక దేశంలోని పౌరులుగా ఎక్కడ యుద్ధం జరుగుతున్నా యుద్ధం జరగకూడదని మనం అందరం కోరుకోవాలి. అంతవరకు అంగీకరిస్తారా? తప్పకుండా. కానీ మనం చంపేయటానికి వచ్చినోడు వాడు యుద్ధంలో దిగిపోతే మీరు వద్దంటారా? లేదు, మనల్ని చంపేయడానికి అయితే ఎవరు రాలేదు సార్. చంపేయడానికి అందరూ వచ్చారు, పాకిస్తాన్ అందరూ పంపారు. ఎవరైనా ఇవాళ చర్చ పాకిస్తాన్ గురించి కాదు సార్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారి గురించి. ఇరాన్ మొన్న పహల్గాం 40 మంది చచ్చిపోతే పాపం మహానుభావుడు చచ్చిపోయాడు, ఎవరో వాడు అయతుల్లా ఏమన్నాడు, కొంచెం మీ గూగుల్కి వెళ్ళి చూడండి. ఓకే, చూడండి, కొద్దిగా గూగుల్ వెళ్తారు ప్రతి ఒక్కరు, చూడండి. మనతో వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే అంబాసిడర్ వారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్కారం. నమస్కారం వినోద్ గారు, అంటే మీలాంటి అంబాసిడర్స్, విదేశీ దౌత్య నిపుణులు ఒక మాట చెప్తుంటారు, దేర్ షుడ్ బి ఏ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి. ఇవాళ ఆ వరల్డ్ ఆర్డర్ అనేది పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. యునైటెడ్ నేషన్స్ పాత్ర కుచించుకుపోతూ ఉంది. అమెరికా ఇష్టారాజ్యంగా సార్వభౌమ దేశాల మీద, ఆ దేశం ప్రజాస్వామిక దేశం ఎవరు చెప్పట్లేదు సార్, ఒక నియంతృత్వ దేశమే కావచ్చు, ఒక మత పరిపాలన ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎవరు పెద్దగా స్పందించలేదు, దేశాలు సరైన రీతిలో రెస్పాండ్ కాలేదు, అమెరికాకి భయపడ్డాయని మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఈ యుద్ధంలో దిగాక, ముందు చాలామంది వీఆర్ విత్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ అని కూడా ప్రకటనలు ఇచ్చారు. ఆయన కాస్త దెబ్బతిని నౌకల్ని పంపమని అడుగుతున్న క్రమంలో దేశాలన్నీ కూడా మీరు మమ్మల్ని అడిగి స్టార్ట్ చేయలేదు, మాకు పంపాల్సిన అవసరం లేదు, యుద్ధం ఆగటం అవసరం అని చెప్పి దేశాలన్నీ చెప్తాను. అలాగే జోకెంట్ సమర్థుడా కాదో నాకు తెలియదు, కానీ ఒక అమెరికా అధ్యక్షుడు నియమించుకున్న వ్యక్తిని సమర్థుడని నేను భావిస్తాను. అయితే ఆయన చేసిన ప్రకటన, అసలు ఇరాన్తో అమెరికాకి ఎలాంటి తక్షణ ముప్పు లేదు, అయినా ఇజ్రాయెల్
ఉన్నతాధికారులు అలాగే లాబీ ఇజ్రాయెల్ లాబీ, అమెరికాలో ఉన్న లాబీ ఒత్తిడికి ట్రంప్ తలొగ్గారు. అదర్వైజ్ ఆయన మొదటి నుంచి అమెరికా గెలవాలి, డబ్బులు దండగ చేయొద్దు, మనం ఆదా చేసుకోవాలి, లాభాలు సంపాదించాలి, దేశం ఎదగాలని కోరుకున్న వ్యక్తి ఈ రకంగా యుద్ధంలో ఎక్కడున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి, ఎలా ఆపాలో అర్థం కాని పరిస్థితికి చిక్కుపోయడం రీతిలో మాట్లాడాడు. సో ఏం జరుగుతుంది? అమెరికా దౌత్యపరంగా వీక్ అవుతున్నట్టుగా భావించవచ్చా? ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకు మన ప్రేక్షకులకు నమస్కారం. మీరు అయితే ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో ఈరోజు, ట్రంప్ ఎరాలో ప్రపంచం అంతా అతలకుతలం అయిపోయింది. పుల్లారావు గారు అన్నమాట, మీరు ఏం వరి కాకండి, వరి కావటం అంటే మరి వరి కాకుండా ఉండలేకపోతున్నాం. ఏం చేస్తాం? అదే కాదు, అంబాసిడర్ గారు తర్వాత నేను మాట్లాడవలసింది, ఆ పెద్ద తర్వాత మాట్లాడితే అన్ఫేర్. లేదు పర్వాలేదు, మళ్ళీ ఇస్తాను సార్ మీకు. పుల్లారావు గారు మీరు ఎలాగ ఉండాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ గ్యాస్ కొరతలు ఏర్పడి ప్రజలు ఎంత బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం, మన ఒక్కలం కాదు. పిక్చర్ చేతిలో రాయి ఉంది, వాడు ఏం చేస్తాడో అయోమయంలో పరిస్థితులు ఉన్నది. అయితే సరే, మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు అయితే వారు స్టార్ట్ చేయకముందు మీరు అన్నారు కదా, ఈ నాటో అలీస్ అయినా, EU అలీస్ అయినా, ఇతర అలీస్ అయినా ఎవరిని కన్సల్ట్ చేయలేదు. అంత దూరం ఎందుకు, క్యాబినెట్ ని ఎవరినైనా కన్సల్ట్ చేసిన ఆయన క్యాబినెట్ ను, ఆయన క్యాబినెట్ కన్సల్ట్ చేయడమే కాదు, ఆయన ఇప్పుడు మన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇది స్టేట్ ఆఫ్ హార్మోజ్ ను మీరు క్లియర్ చేయడానికి మీ షిప్స్ పంపించండి అన్నప్పుడు, ఓహో ఐ హావ్ టు డిస్కస్ విత్ మై టీమ్ మేట్స్ ఆర్ కొలీగ్స్ ఆర్ క్యాబినెట్ అన్నాడు. యు ఆర్ ప్రైమ్ మినిస్టర్, వై డూ యూ వాంట్ టు డిస్కస్ విత్ యువర్ క్యాబినెట్ అని నేను అన్నాను అని మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నారు. అంటే ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ బై జస్ట్ వన్ మ్యాన్. సో అందువలన ఏమైందనంటే, టు బి ఫ్రాంక్, ట్రంప్ ఎలక్షనీరింగ్ లో మీరు అన్నారు కదా, ఆయన ఇప్పుడు ఇది యాంటీ టెర్రరిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ చీఫ్ రిజైన్ చేసేసి నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్, వీఆర్ నాట్ ఫర్ వార్ అన్నాడు కదా. ఆయన క్యాంపెయినింగ్ అంతా అన్నెసర్లీ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ అంతా అమెరికాను వరల్డ్ వార్ ఇన్వాల్వ్ చేసి నాశనం చేసేసారు, నో మోర్ వార్స్ అన్నాడు. అపోజిట్ చేస్తున్నాడు. అలానే ఇప్పుడు ఏమైతే ఏదైతే వెనిజువేలా మీద ఎప్పుడైతే మిడ్ నైట్ దాడి చేసి కిడ్నాప్ చేశాడో ప్రెసిడెంట్ మదురాను, అప్పటి తర్వాత ఇంకా తలబిరిస్తానం ఎక్కువైపోయింది ఆయనకు. సో అదే పద్ధతిలో పోయి ఇరాన్ ఏదో చేసేస్తాను, ఆక్రమించేసుకుంటాను, డౌన్ చేసేస్తాను విత్ ఇన్ నో టైం, మాక్సిమం 2 weeks అనుకున్నాడు. కానీ అది పరిస్థితులు మాత్రం కొంతవరకు అండర్ ఎస్టిమేషన్ అయిపోయి, అంటే కొంతవరకు ఏమైతుంది అని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయిండు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు అందరిని పరిస్థితులు కొద్దిగా అంటే చేజారుతున్నాయి, కొద్దిగా క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయేసరికి అప్పుడు ఆయనకు నాటో జ్ఞాపకం వచ్చింది, EU జ్ఞాపకం వచ్చింది, మిగతా క్వాడ్ అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. ఫ్రస్ట్రేషన్ లో, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నౌ, ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పరిస్థితిలో మాట్లాడే మనిషి ఎలా ఉంటాడో ట్రంప్ కూడా అలా అని అంటాడు. ఓ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ అస్ ఐ విల్ రిమెంబర్. అంటే మీరు అన్నారు కదా, ఏదో నేను అడిగాను, జోక్ చేశానంటే ఏంటి, వాట్ ఈస్ జోక్? ఐ వాంట్ టు బాంబ్ ఇరాన్ ఐ వాంట్ టు బాంబ్ దట్ కర్గ్ ఐలాండ్ ఫర్ సేక్ ఆఫ్ హోమ్. ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, సూపర్ పవర్, పోలీస్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అని క్లెయిమ్ చేసుకునే మనిషి మాట్లాడే పద్ధతిలో అంత దూరం ఎందుకు? నేను స్టిల్ ఐ రిమెంబర్ బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్ అండ్ ఐ సా దిస్ వాట్ ఎవర్. మన కోవిడ్ టైంలో ఆయన ఒక హాస్పిటల్ పోయి చూసినప్పుడు సంబడి సెడ్, ఓకే, oh, phenol is disinfectant and antibacterial, antibiotic. Oh, I see. Why don't you inject into the human body, then it will kill every virus అన్నాడు. అంటే అట్లా అలాంటి మనిషి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఓకే, సో యూ కెన్ ఇమాజిన్ వాట్ హీ డస్. సో అందుకనే పరిస్థితులు చేజారుతున్నాయి ఇప్పుడు, అండర్ ఎస్టిమేట్ చేసి అటాక్ చేయటం వల్ల. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది, నీల్ డౌన్, సరెండర్, అన్కండిషనల్, అది ఏదైతే అన్నాడో ట్రంప్, ఇప్పుడు ఇది సుప్రీం లీడర్ చనిపోక ముందే దే హ్యావ్ ప్లాన్ ఫర్ ఇట్. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఒకరిని ఎలిమినేట్ చేస్తారని వాళ్ళకు తెలుసు. సో అందుకనే స్లోగా వాళ్ళు దే ఆర్ నౌ స్టార్టెడ్ అటాకింగ్ ది అమెరికన్ అసెట్స్ అండ్ దెన్ అమెరికన్
బేసెస్ అసెట్స్ కు ఎవరైతే మన గల్ఫ్ కంట్రీస్ వాళ్ళ ఎయిర్ బేస్లు లేదంటే ఆయిల్ రిజర్వ్స్ వీటి మీద అటాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అయితే ఆశ్రయం ఇచ్చేయని ఈ అమెరికన్ బేసెస్ కి ఎవరైతే వీళ్ళు సహకరించారో వాళ్ళకు చాలా ఎఫెక్ట్ పడిపోయింది. సో మాక్సిమం ఎఫెక్ట్ ఇప్పుడు గల్ఫ్ అంటే మనం ఏమనుకున్నాం, దుబాయ్ అంటే సేఫెస్ట్ ప్లేస్ అండ్ ఎనీబడి కెన్ గో ఇన్వెస్ట్ అండ్ ఎనీబడి కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళంతా ఇది ఎంత డ్యామేజ్ అవుతుందంటే ఎకనామికల్ గా రెప్యుటేషన్ మళ్ళీ ఒక 25 సంవత్సరాలు పడుతుంది. ముఖ్యంగా దుబాయ్ చాలా తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి సార్ మనకి. అటువంటి పరిస్థితులకు దారి తీసింది ఎవరు? ట్రంప్. ట్రంప్ ఎలా తీసిండు? నెతన్యాహు చేతిలో పడిపోయిండు. హి వాజ్ ట్రాప్డ్ బై నెతన్యాహు. నెతన్యాహు ఎందుకు పడిపోయినట్టు ఇంటర్నల్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే ఈయన ఎప్స్టైన్ ఫైళ్లలో మాక్సిమం డీప్ నెక్ ఇన్వాల్వ్ అయినాడు అక్కడ. ఇజ్రాయలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అయినా మొసాద్స్ అయినా ఇంకా అదర్ సోర్సెస్ అయినా దే హ్యావ్ ఆల్ ది ఎవిడెన్స్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎప్స్టైన్ ఫైల్స్. అది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అని వాళ్ళు అనుకోవటం, అమెరికన్స్ అనుకుంటున్నారు, మన దగ్గర ఏం లేదు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు ఫేస్ సేవింగ్ పద్ధతిలో ఉన్నాడు ట్రంప్. అయితే ఏమైందంటే ఒక్క మాట, ఫేస్ సేవింగ్ పద్ధతిలో ఉన్నాడు పిచ్చోడు కాబట్టి రేపు ఏం జరుగుతుందో అంత అన్సర్టనిటీ వచ్చింది ఇప్పుడు మనకి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కన్సర్న్డ్ బై వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవర్ స్టాండ్ షుడ్ బి వీ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ బోత్ దీస్ కంట్రీస్, పర్టికులర్లీ ఇరాన్ తో మంచిగానే ఉండాలా. లేకపోతే మనకి ఇప్పుడు ఆయిల్ ప్రాబ్లమ్స్, డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ కావు. లాంగ్ టర్మ్లో కూడా ఇరాన్తో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం చాలా కీలకం. మళ్ళీ వస్తాను వినోద్ గారు మీ దగ్గరికి. విఠల్ గారు, మీరు విన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక వరల్డ్ ఆర్డర్ అనేది ఉంటుంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆయా దేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యమో లేకపోతే మత స్వేచ్ఛ మీదో లేదు అక్కడ మానవ హక్కుల మీదో వాళ్ళు ఏదో రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని దేశాల్లో సరే పరోక్షంగా అక్కడ ప్రజాస్వామ్యం లేదు నియంత్రిస్తుంటే పరోక్షంగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నాలు కొన్ని దేశాలు చేస్తాం. ఇదంతా సహజంగా జరిగేటువంటి నేచర్ మనకి ప్రపంచంలో. అయితే అమెరికా ధోరణి ఇందాక మొదటే రవిమారుతి గారు చెప్పారు, అంటే ఆయిల్ మీద ఒకటి యుద్ధాలలో వాళ్ళు చేతులు పెట్టే ప్రతి యుద్ధంలో చేతులు కాల్చుకున్నారు. ఆ దేశాల్లో పరిస్థితులు మారకపోగా మరింత దారుణమైన పరిస్థితులకు ఆ దేశాలు వెళ్ళాయి. అమెరికాకి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టాలు వచ్చినాయి. అమెరికాకి ఉపయోగపడలేదు, ఆ దేశాలకు ఉపయోగపడలేదు, ప్రపంచంలో వాళ్ళు ఆశించినవి ఏవి జరగలేదు. అది గత అనుభవం. అయినప్పటికీ ప్రయత్నం చేయటంలో ముఖ్యంగా వెనిజులా, గతంలో ఇరాక్ లేదంటే ఇరాన్ వీటి మీద ప్రయత్నం చేయటంలో అక్కడ ఉన్నటువంటి అపారమైన చమురు నిక్షేపాలు అనేది మనకు కనపడుతున్నటువంటి రహస్యం కదా. సో ఈ బ్యాక్డ్రాప్లో అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఒకటైతే, ఇజ్రాయెల్ పూర్తిగా ఒకవేళ ట్రంప్ దాని నుంచి కొంత బయటపడాలి వ్యాపార రీత్యా, బిజినెస్ మ్యాన్, ట్రంప్ అంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ బిజినెస్లో ఇతనికి లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అంటే ఆయనకే కాదు ప్రపంచం మొత్తానికి లాస్ తెచ్చిపెట్టాడు. సో ఎలా అర్థం చేసుకోవాలి అతను వ్యవహరిస్తున్న తీరు? నెతన్యాహు చేతిలో బానిస అయిపోవటం అంటే పుల్లారావు గారు ఆయన ఒంటరి కాలేదంటున్నాడు, కానీ ఇప్పుడు ఆయన అంటే వ్యాఖ్యలు వాళ్ళని మద్దతు అడగటం, మద్దతు ఇవ్వనందుకు వాళ్ళ మీద నిష్ఠూరాడటం, తెల్లారి నేను జోక్ చేశాను మద్దతు అని నాటో దేశాలతో అంటాం. ఇదంతా మన రాజకీయాలు అయితే మనం ఊహించలేము సార్. మరి అమెరికాలో ఇలా నడుస్తుందో నాకు తెలియదు, చెప్పండి సార్. ఇప్పుడు ఎంతో పుల్లారావు గారు మిగతా పెద్దలు కూడా పిచ్చోని చేతిలో రాయి, ఇన్ అదర్ వే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ అంటే తన వ్యాపారాల కోసమే యుద్ధాలు చేస్తున్నాడు. ఇది కూడా యుద్ధాలు చేస్తూ సరదా కోసం చేస్తున్నాను కూడా ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న సందర్భం చూసి, అంటే మనుషులను చంపడం కూడా సరదా, అధ్యక్షులను ఎత్తుకుపోవడం కూడా సరదా, యుద్ధాలు చేసి బాంబులు వేసి ఒక దేశాలను విధ్వంసం చేయడం కూడా సరదాగా చూస్తున్నటువంటి వ్యక్తులతోటి ఆయన నియంత్రించాల్సింది వల్ల దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో యుఎన్ఓ ఉంది. మరి ఇవాళ యుఎన్ఓ ఏమైంది సార్? ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన రోజే యుఎన్ఓ అత్యవసర సమావేశం పెట్టి అక్కడ చర్చించాల్సినటువంటి సమయం. సరే, ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి. రష్యా ఉక్రెయిన్ తోటి వారు ఉంది, మనకు అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. పాకిస్తాన్ ఒకవైపు, మన అందరితోటి సంబంధాలు ఉన్నాయి, కావాలి కూడా రష్యా తోటి, ఇరాన్ తోటి, ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి అందరితో సంబంధాలు కావాలి. మనం అక్కడ వాయిస్ మరి ఇంటర్నేషనల్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం మెంబర్ కాము, టాప్ 5 లో లేము. సో టాప్ 5 ఉన్నటువంటి మిగతా కంట్రీస్ అయినా ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత రష్యా, చైనా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉండే ట్రంప్ ని. ఇదేందా అని పని ఏంది, ఇట్లా రాత్రి అధ్యక్షుని ఎట్లా ఎత్తుకపోతావు, ఇదేందని ఒక రకమైనటువంటి దాడి చేసి ఉంటే అక్కడ ఆగేదేమో. అక్కడితో ఆగకుండా రేపు క్యూబా, ఇవాళ ఇరాన్, రేపు క్యూబా,
నెక్స్ట్ ఆయన లక్ష్యం ఏంటంటే చైనా, గ్రీన్లాండ్, రష్యా, భారత్ సార్. అవును. ఇవాళ యుద్ధం చేస్తుంది కూడా, ఇవాళ ఇరాన్ పైన దాడి చేసేది కూడా ఆయన లక్ష్యం ప్రధానంగా చైనా, భారతదేశం కూడా, తర్వాత రష్యా కూడా. సో ఈ తనకు దగ్గరగా ఉన్నటువంటి దేశాలని, అంటే అభివృద్ధి చెందాలంటే తనకు దగ్గరగా వస్తున్నటువంటి దేశాలని ఎక్కడో నియంత్రించాలి, దారుణంగా దాడులు చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలాగో గత దశాబ్దాల కాలంగా గల్ఫ్ కంట్రీలో యుద్ధం చేస్తుంది తన అవసరాలు. అన్ని దేశాల మీద దాడి చేశారు. లెబనాన్, సిరియా, ఇరాన్, ఇరాక్, అన్ని దేశాల మీద దాదాపు దాడి చేసింది. గాజా, ఇప్పుడు హమాస్ చూసినాం. సరే, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ తోటి ఇజ్రాయెల్ వార్ చేస్తుంది. చేసుకోమని వదిలేయకుండా ఈయన ఎందుకు వచ్చిండు? అమెరికా ఎందుకు రావాలా గల్ఫ్ కంట్రీస్ కి? ఇప్పుడు అమెరికా రాకుండా ఉంటే, ఇజ్రాయెల్ వార్ చేసి ఉంటే ఇవాళ అంతర్జాతీయంగా ఇంత సంక్షోభం వచ్చేది కాదు. వాళ్ళు అమెరికా ఎంట్రీ కావడం తోటే ఇవాళ ఇరాన్ రెచ్చిపోయి, సరే వాళ్ళు ఎంత చాలా తీవ్రంగా నష్టం జరిగింది వాళ్ళకి. దేశ నాయకులు పవర్ గారు వేలాది బాంబ్స్, అక్కడ ఉన్నటువంటి కంట్రీ సిటీస్ మీద బాంబ్స్ లెక్కలేదు. ఆ న్యూస్ బయట రావట్లేదు. సరే, వాళ్ళు వేస్తున్న మిసైల్స్ గురించి వార్తలు వస్తున్నాయి తప్ప ఇవాళ ఆ దేశాన్ని సర్వనాశనం చేశాడు కదా. ఏమి ఇంకా 10-20 సంవత్సరాలు కూడా అది కోలుకోలేని వాతావరణం. సరే, ఇవాళ సంక్షోభము, ఇవాళ ఆయిల్ ఆల్మోస్ట్ వాళ్ళు స్ట్రైట్ ని వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు. ఎంతకాలం పెట్టుకుంటారో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలని ఒక ట్రంప్ ఒక పిచ్చోడి చేతుల్లో రాయగల నిర్ణయంతో ఇవాళ ప్రపంచంలో సంక్షోభాలంటే ఆర్థిక సంక్షోభం రాబోతుంది. రాబోయే రోజుల్లో చాలా కష్టం. ఇవాళ మనకు సరే లక్కీలీ మనకు రష్యా తోటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 40 దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇరాన్ తోటి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, గల్ఫ్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు మనకు సరిపోదు. అది మనకు స్ట్రాటజిక్ రిజర్వ్ ఎంత సార్ 20-25 డేస్ సరిపోతాయి. ఆ తర్వాత ఉండవు. ఇప్పటికే హోటల్స్ కి గ్యాస్ సప్లై లేదు. మన గ్యాస్, పెట్రోలియం ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్ అన్నిటి కూడా మన గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడాల్సిందే. అదర్వైజ్ రష్యా మీద ఆధారపడాల్సింది. రష్యా మీద ఆధారపడి కాస్ట్ పెరుగుతుంది. పెట్టాడు కదా, 30 రోజులే తీసుకోవాలి. అదే కదా సార్, ఇప్పుడు అందరి మీద ఆంక్షలు నియంత్రించాల్సింది. నేనేమన్నానంటే విట్ల గారు మీరు ఒక కీలకమైన మాట చెప్పారు. అతను ఆ దేశం దరిదాపుల్లోకి వస్తున్న వాళ్ళ అధికారి ఎవరో ఓపెన్ కూడా మాట్లాడాడు. గతంలో చైనా విషయంలో చేసిన తప్పు భారత విషయంలో మేము చేయము, ఎదుగుతుంటే చూస్తా ఊరుకోని మాట్లాడాడు కూడా, ఓపెన్ గానే మాట్లాడాడు. బట్ చైనా, భారత్, జపాను, సౌత్ కొరియా ఈ 4 ఇరాన్ నుంచి, హర్మూజ్ జలసంధి నుంచి వచ్చే ఆయిల్ మీద కీలకంగా ఆధారపడ్డ దేశాలు. మనకంటే చైనా ముందుంది, తర్వాత మనం ఉన్నాం. దాని మీద పట్టు కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉంటే, ఇదేదో మనకు సంబంధం లేనిది, యుద్ధంలో మనం లాభపట్టం ఎట్లా అన్నది చూడాలి అని చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ యుద్ధ సమయంలో మనం పెద్దగా నోరు పెగలలేదు భారత్కి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ నాటో దేశాలు ఎలా చెప్పాలో, టాప్ 5 సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్ కూడా ట్రంప్తో ఉన్న మిత్రత్వం దృష్ట్యా, ముఖ్యంగా మోడీ గారికి ట్రంప్కు ఉన్న మిత్రత్వం దృష్ట్యా కనీసం ఒక మాట ఆయన ఉంటే బాగుండేది అని కూడా చాలా మంది మాట్లాడారు. ఆయన వింటారా వేరే చర్చ, వినకపోవచ్చు, పిచ్చోడని మీరే అన్నారు. చెప్పండి శ్రీనివాస్ సార్. మిత్రత్వం ఎక్కడ సార్? ఆయన ఏకంగా మోడీ మీదనే 50% టారిఫ్స్ ని 500 టారిఫ్స్ కూడా పెంచుతానని చెప్పాడు. అదే ఒకప్పుడు మిత్రత్వం ఉంది, నేను కాదనట్లేదు. ఆయన ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఆయన టార్గెట్ ఏంది? ఇండియా, చైనా, రష్యా, ఈ 3 దేశాలు విధ్వంసం అయితే ప్రపంచంలో నాకు తిరుగులేదు అనుకుంటున్నాడు కదా సార్. ఇప్పుడు ఇవాళ కూడా మిజోరం నుంచి వచ్చే వార్తలు మనం చూస్తుంటే, ఉక్రెయిన్ అండ్ అమెరికన్ ఎన్ఆర్ఐ వాళ్ళ కంట్రీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి అమెరికన్ ఒక 6 ఉక్రెయినియన్స్ ఇక్కడ దొరికారు. ఉక్రెయినియన్స్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇక్కడ వస్తుందా సార్? సో వాళ్ళ మొత్తం ప్రపంచంలో బలంగా ఉన్నట్టు అన్ని దేశాల పైన వాళ్ళ డీప్ స్టేట్ డెఫినెట్ గా ఇటు మన బంగ్లాదేశ్ నెగేస్తుంది, పాకిస్తాన్ నెగేస్తుంది. సరే, మనం దాని మీద భిన్నమైన అభిప్రాయాలు కానీ ఆపరేషన్ సింధూర్ మనం 3 days లో మనం మూసేసుకున్నాం, బంద్ చేసుకున్నాం సార్. అది ఆపరేషన్, అది ఆ వార్ కొనసాగించాలని అమెరికా కోరుకుంది ఇండైరెక్ట్ గా. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ లాగా ఇండియా, పాకిస్తాన్ కొట్లాడాలి. కొట్టుకు చేస్తే ఆయన ఆర్మ్స్ నమ్ముకోవచ్చు పాకిస్తాన్ కి. సో అది ఆయన లక్ష్యం నెరవేరలేదు అక్కడ. కావాలి అమెరికాకు భారతదేశం మీద ఎప్పటికీ ప్రేమ ఉండదు సార్. థ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు. చైనా, భారతదేశం, రష్యా ఇవి నాశనం కావాలని లక్ష్యమైనది. అది ఇరాన్ ముందు పెట్టి కొడుతున్నాడు ఇవాళ. సార్ భవిష్యత్తులో ఎటు పోతుందో ఏమైతుందో ప్రపంచం తెలియదు, కానీ థర్డ్ వరల్డ్ దారి తీస్తుందా, పిచ్చోడి చేసిన రాయిలాగా ఎటు పోతుందో తెలియదు. బట్ ఇది గ్రేటెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ యుఎన్ సార్ నా దృష్టిలో అయితే. ఒకసారి మళ్ళీ వస్తాను విట్ల గారి. రవిమార్తి గారు, మనం వింటున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఈ 2 రోజుల్లో 3 కీలకమైన నాయకులు చంపారు. యుద్ధం మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్ని చంపారు. ఈ ముస్తఫా ఖమేనీని చంపేస్తాం ఇవాళ రేపట్లో అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఎంతమందిని చంపినా ఇరాక్ నుంచి చూసి నేర్చుకున్న అనుభవాల ద్వారా మొజాయిక్ అనే పేరుతో వాళ్ళు
ఎంతమంది నాయకుల్ని చంపినా యుద్ధం ఎలా కొనసాగించాలన్న దానిలో శిక్షణ పొందారని ఈరోజు కూడా ముస్తఫా ఖమైనీ ప్రకటన శాంతికి అవకాశమే లేదు ఇప్పుడున్న దశల్లో, మా కండిషన్స్కి ఒప్పుకుంటే తప్ప శాంతికి అవకాశం లేదు, మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చావటానికైనా వాళ్ళు సిద్ధపడి చంపుతారని తెలిసే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిలో వాళ్ళు అమలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏకకాలంలో అమెరికా, ఇజ్రాయెల్తో పాటుగా గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే అలాగే ఇవాళ వీళ్ళు పిలిపించారు సార్, మీరు గమనిస్తే ఖమేనీ చనిపోయిన రోజు అమెరికా, ఇజ్రాయెల్ పిలిపించిన అక్కడ పౌర తిరుగుబాటు కోసం. మళ్ళీ ఇవాళ ఒక 3 నాయకుల్ని చంపిన తర్వాత మళ్ళీ ఒక పిలిపించారు, ఒక తిరుగుబాటు రావాలని. అలాంటి తిరుగుబాటు వచ్చే పరిస్థితి 20 రోజులుగా ఏమి కనపడలా మనకి దేశంలో. ఇంటర్నల్గా ఒక రెవల్యూషన్ రావాలి, అధికారం వాళ్ళ మీద దాడి చేసి అధికారాన్ని ప్రజలు కైవసం చేసుకోవాలని ఏదో బంగ్లాదేశ్లో జరిగినట్టుగా ఇరాన్లో జరుగుతున్న ఆశించినట్టున్నారు. మళ్ళీ అదే పిలిపిస్తూ ఉన్నారు. ఏం జరగచ్చు? ఇరాన్లో ఈ తరం ప్రజలు, యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మతవాదంలో కొంత ఛాందసం అది కనిపించటం, వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం కొంత ప్రొటెస్ట్లు చేయటం అనేది చాలా కాలంగా జరుగుతున్నది. ఖొమైనీకి వ్యతిరేకంగా చాలా కొన్ని లిబరలైజేషన్స్ కోసం వాళ్ళు అప్పుడప్పుడు గట్టి పోరాటాలు చేస్తున్నారు. అయితే అమెరికాకి ఒక పద్ధతి ఉంది, తనకు వ్యతిరేకమైన దేశాల్లో ఇట్లాంటి లాబీలన్నింటినీ కూడా తీసి వాళ్ళ ద్వారానే కాకల కార్యం గంధర్వులు చేస్తారన్నట్టుగా వాళ్ళ ద్వారానే చంపించటం, వాళ్ళ ద్వారానే తిరుగుబాట్లు చేయించటం, వాళ్ళకి ఆయుధ సహాయాలు చేయటం. సిరియాలో జరిగింది అదే కదా. ఇలా ఇక్కడ కూడా ఖుద్స్ ఫోర్స్ ని బాగా వాళ్ళతో ట్రంపే మాట్లాడాడు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చాయని కూడా మన వార్తలు చదివాం. చాలా చాలా చేస్తారు వాళ్ళు. కానీ ఇరాన్ ప్రజలు వాళ్ళ దేశంలో సమస్య వాళ్ళు పరిష్కరించుకోవడానికి చూస్తారు కానీ ఇతరులు వచ్చి తమ దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఊరుకోరు. ఇప్పుడు మనమైనా ఇక్కడ ముస్లింల మీద ఏదైనా జరిగితే ఖండిస్తాం గాని పాకిస్తాన్ వచ్చి మన మీద ఏదైనా చేస్తామంటే మనం అందరం ఒకటే, ఇక్కడ ముస్లింతో సహా. కాబట్టి ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న ప్రజలు ఎవరైనా ఏ దేశంలో అయినా ఇట్లాంటి విషయాల్లో ఐక్యంగా ఉంటారు. ఇరాన్ లో జరుగుతున్నది కూడా అదే. అట్లాగే ఇప్పుడు యుద్ధం ఎంత కంప్యూటర్ బేస్డ్ గా వాళ్ళు స్విచ్లు నొక్కితే అణ్వాయుధం కూడా వేయొచ్చు, కానీ అది వాళ్ళ గెలుపుకి సంకేతంగా అయితే ఉండదు. అది ప్రపంచాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విషయంగా తయారవుతుంది. అట్లాగే ట్రంప్ తైవాన్ తీసుకోండి అంటే చైనా ఒప్పేసుకొని ట్రంప్ తో చేతులు కలిపేస్తుంది అనుకోవటం కొంచెం అది ట్రంపరితనాన్ని అలవాటు చేసుకోవటం లాంటిది. ట్రంప్ పిచ్చివాడా కాదా అనేది వేరే విషయం గాని ఇవాళ ఎవరైతే ట్రంప్ ని ఖండించాడో అమెరికన్ అధికారి జోకెంట్, అతను పిచ్చోడు కాదు కదా. అతను ట్రంప్ ని ఒక విషయంలో నమ్మాడు. అనేక విషయాల్లో మనం అనేక సార్లు అనేక మంది ప్రధానమంత్రుల్ని నమ్ముతాం, అంతే కదా. ఓల్డ్ మందిని నమ్ముతాం, తర్వాత వాళ్ళంత ఎఫెక్టివ్ గా లేరు అనుకుంటే మన దారిని మనం తప్పుకుంటాం, పక్కకు జరుగుతాం. అట్లాగే ఇతను కూడా ట్రంప్ నమ్మాడు, ట్రంప్ పదవిస్తే తీసుకున్నాడు. కానీ ట్రంప్ చెప్పింది కాదు చేస్తున్నది అనుకున్నప్పుడు గట్టిగా విమర్శించాడు. అతని నిజాయితీని దాన్ని మెచ్చుకోవాలి గాని అతని వెధవాయిత్వం అని చెప్పి ట్రంప్ వెధవాయిత్వం వల్ల వీడు అయ్యాడు కాబట్టి వీడు మాట్లాడితే అంత మాట్లాడకపోతే అంత అనే ధోరణి అంత సరైంది కాదేమోనన్న అభిప్రాయం. అట్లాగే ఇవాళ చాలా నష్టాలు జరుగుతాయి ఇరాన్ కి, అది మనం ఊహించనంత పెద్ద నష్టం. అంటే యుద్ధాన్ని గురించి మనం ఇట్లా కొంచెం జోవియల్ గా మాట్లాడుకోవాల్సి రావటం అనేది విషాదం. అది చాలా తప్పు, చేయకూడని పని. ఎందుకంటే అక్కడి ప్రజలు అది నాయకత్వం తప్ప, విధానాల తప్ప, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి నేరం ఏంటో తెలియకుండా బలవుతున్నటువంటి అసంఖ్యాకమైన ప్రజల పట్ల బాధ్యతారహితంగా మాట్లాడటం అనే దాన్ని మాత్రం నాకు కొంచెం కష్టం అనిపించింది. ఈ విషయం పెంటపాటి పుల్లారావు గారికి చెప్పదలుచుకుంటే ఏదైనా చెప్పొచ్చు కానీ, బట్ కొంచెం ట్రంప్ వ్యవహార శైలిలో
ఇంత సీరియస్ యుద్ధాన్ని గురించి మాట్లాడటం అనేది కొంచెం Okay. ఇబ్బందికరమైన విషయం. Okay. ఆయన మీద గౌరవంతోనే ఈ విషయం ఆయన గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇకపోతే చెప్పండి ఇంకెవరైనా మాట్లాడతామంటే కంప్లీట్ చేయండి, మీరు కంప్లీట్ చేయండి. నేను అనుకునేది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా ఇరాన్ చేస్తున్న పని ఏదైతే ఉందో, గల్ఫ్ లో ఉన్న అమెరికన్ స్థావరాల మీద దాడి చేయటం, వాళ్ళు ఇప్పటికైనా కూడా తక్షణం ఆ స్థావరాల నుంచి ఇరాన్ మీద దాడి జరగకుండా వాళ్ళ స్థావరాలు ఎందుకైనా ఇచ్చి ఉండొచ్చు, ఓకే, ఒక జాగ్రత్తలో భాగంగా ఇచ్చి ఉండొచ్చు. ఓకే, కానీ ఇవాళ అక్కడి నుంచి అమెరికా చేస్తున్న దాడులకి వాళ్ళు ఇక్కడ నుంచి జరగటానికి వీలు లేదనేటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది మంచి విషయం. ఓకే, ఓకే. తక్షణం యుద్ధం ఆపాల్సిన బాధ్యతలో భారతదేశం కూడా జోక్యం చేసుకోవాలని ఒక భారత పౌరుడిగా మన ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సార్. ఒకసారి పుల్లారావు గారు, ఐ థింక్ పుల్లారావు గారు లెఫ్ట్ అయినట్టున్నారు. వినోద్ గారు, ఒక కీలకమైన అంశం అంటే అమెరికా ఇంకొక అడుగు కూడా ముందుకు ఇప్పుడే రవిమారుతి గారు చెప్పారు. అంటే కేవలం బటన్ నొక్కి మిసైల్స్ వేస్తే గెలుపు కాదు, భౌగోళికంగా అక్కడ కొంత ఆక్రమణ జరగాలి. ముఖ్యంగా ట్రంప్ దృష్టిలో ఉన్నది ఏంటంటే ఈ ఖర్గ్ అన్నటువంటి ఐలాండ్ ఏదైతే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్, ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న చిన్న ఐలాండ్ ఉందో దాన్ని కబ్జా చేయటం, అలాగే ఈ హర్మూజ్ దగ్గర ఉన్నటువంటి కేష్మ్ అనేటువంటి వీళ్ళ భూగర్భ నగరం, ఈ మిసైల్స్ అన్ని షిప్పుల మీద దాడి చేయడానికి అవసరమైన మిసైల్స్, సీ మైన్స్, ఈ వ్యవస్థ అంతా పెట్టుకున్నటువంటి ఆ కేష్మ్ నగరాన్ని ఏమో ధ్వంసం చేయటం, ఖర్గ్ నగరాన్ని ఆక్రమించటం. దానికి ఒక 2500 మంది అత్యున్నత ట్రైన్డ్ మెరైన్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని ట్రిపోలి అనేటువంటి ఒక నావ, అది భూమి మీద అలాగే షిప్లో కూడా, నేల మీద కూడా, సీలో కూడా వెళ్తుంది. ఆ 2 చోట్ల యుద్ధం చేయగలిగినటువంటి నిపుణుల్లో ఒక బృందాన్ని ఇరాన్ వైపుగా పంపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఈ యుద్ధానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేస్తారని ఒక వార్త. అంటే ఈ రకంగా చాలామంది చెప్తుంది అసలు అమెరికా యుద్ధం ఆపాలంటే భారీగా అమెరికా సైనికులు చనిపోతే తప్పితే అక్కడ తీవ్రంగా వ్యతిరేకత రాదు. అలాంటి పరిస్థితి రాకుండా ట్రంప్ చాలా జాగ్రత్త పడుతున్నాడు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టమైనా పర్లేదు కానీ అమెరికన్ పౌరులు చనిపోవటం అనేది అమెరికా సమాజం జీర్ణించుకోలేదు. బట్ ఆ రిస్క్ చేస్తాడా, మీకేమనిపిస్తుంది వినోద్ గారు? ఆఫ్ కోర్స్ మీరు అన్నమాట ఇది ఇప్పుడు $1 బిలియన్ వస్తేనా లేకపోతే $1 ట్రిలియన్ వస్తేనా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ట్రంప్ ఈ డజంట్ కేర్ ఎనీథింగ్ కాబట్టి రోజుకు ఒక $1 బిలియన్, మోర్ దాన్ $1 బిలియన్, ఆల్మోస్ట్ 2 బిలియన్స్ పర్ డే సార్, ఆల్మోస్ట్ 2 బిలియన్స్ పర్ డే. ఒకసారి 1 బిలియన్ తోనే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ నియరింగ్ $2 బిలియన్. వాళ్ళకి ఏం పడదు, ఎందుకంటే డాలర్ ఈజ్ ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ, వాడు ఎన్నైనా గుద్దుకోవచ్చు. అవును, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాం కదా, $ట్రిలియన్స్ దే ప్రింటెడ్. ఓకే, ఆ డాలర్స్ దేశం ఉన్నట్టు ప్రపంచంలో అందరికి ఇవ్వటం, రిసోర్సెస్ అన్ని కొనుక్కోవడం, హాయిగా అనుభవించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సరే అది సెకండరీ పార్ట్, ఎంత లాస్ అనేది వాళ్ళు మీరు అన్నట్టు అవి పట్టించుకోరు. కానీ 1-2 శవాలు కనుక పోయేసరికి అది ఎంతో అలజడి జరుగుతాయి. మొన్న 6 బాడీస్ పోయేసరికి మార్పు వచ్చింది. అయితే మీరు అన్నది ఏంటంటే ఓకే, వెల్ ట్రైన్డ్ మెరైన్స్ ను సరే 2500 అంటున్నారు, ఒక్కోసారి 4000కి 5000 దాకా పెంచి మొత్తం ఖర్గ్ ఐలాండ్ ఆక్రమించుకోవటం అనేది, ఆ మెరైన్ ఆ ఏరియాలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో ఉన్న మైన్స్ ఏమి లేకుండా అన్ని క్లియర్ చేసుకోవటం అని ఏదో ప్లాన్ చేస్తున్న పద్ధతిలో మనకు వినిపిస్తుంది. కానీ ఏది జరిగినా ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ రిపీట్ అవుతుంది అక్కడ. ఆఫ్ఘనిస్తాన్ ఏం జరిగింది, 1000 మంది చచ్చిపోయినారు వాళ్ళు, అమెరికన్స్ నాటో సర్వీస్ $1 ట్రిలియన్స్ అక్కడ ఖర్చు పెట్టుకున్నారు. చివరికి పారిపోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలోనే కనుక ఏదో ఎయిర్ స్ట్రైకులు చేసి తర్వాత మిసైల్స్ ఉపయోగించుకోవటం వల్ల ఇరానియన్స్ మాత్రం వాళ్ళు సరెండర్ అని 10 సార్లు హెచ్చరించడం, ఎన్ని చేసినా కానీ అది జరిగే పని అయితే అనిపించట్లేదు. కాకపోతే అదే నేను అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఫ్రస్ట్రేషన్లకు పోయినట్టే లెక్క ప్రతి మాటలో చూస్తే. స్లోగా ఏది మొదటి రోజు ఏమన్నాడు, వీ వన్ ది వార్ విత్ ఇన్ 2 hours 3 hours అని మొత్తం డిక్లేర్ చేసుకున్నాడు. లేటర్ ఆన్ మళ్ళీ ఏమన్నాడు అంటే there is nothing to attack or destroy in Iran, everything got demolished అన్నాడు. Then why he is sending the marine troops and then
B1, B2, B52 బంకర్ బాంబర్లు బస్టర్స్ రావాల్సిన అవసరం బంకర్ బస్టర్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఇక అది ఫ్రస్ట్రేషన్ లో పోయి వీళ్ళు సరెండర్ కాలేదు. కాకపోతే దెర్ వాజ్ మిస్ క్యాలిక్యులేషన్. ఈ నెతన్యాహు ఇచ్చిందైనా మొసాద్ ఇచ్చిందైనా ఆల్రెడీ అంటే మన పింక్ రెవల్యూషన్స్ అంతటి వచ్చేసినాయి కదా. అలానే ఇరాన్ లో కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేశాము. ఈ లీడర్షిప్ ను కనుక ఒకసారి మనం డీక్యాపిటేట్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా అక్కడ ప్రజలే రివోల్ట్ అయిపోతారు, అక్కడ చేంజ్ అయిపోద్ది అనే పద్ధతులు ఉన్నారు. కానీ అదే ఇప్పుడు మన విఠల్ గారు అన్నట్టు ఏమవుతుంది అంటే, లేకపోతే మన రవి గారు ఏదైనా మాట్లాడారో, మామూలుగా చాలా మంది ఈ ప్రజెంట్ రిజిమ్ ఏదైతే ఉందో ఇది ఇరాన్ లో అది మనం 100% మనం సపోర్ట్ చేసి మెచ్చుకునే పద్ధతులు ఏం లేదు. దేర్ వాజ్ లాట్ ఆఫ్ సపరేషన్, అప్రెషన్, లాట్ ఆఫ్ అన్జస్టిఫైడ్ థింగ్స్ దే కమిటెడ్. మత ఛాందసం భారీగానే ఉన్నమాట నిజం, అంగీకరించాలి మనం. కానీ ఏది జరిగినా కానీ ఒక పరదేశం పోయి అమెరికా, ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళ దేశాన్ని అటాక్ చేసి వాళ్ళ రిసోర్సెస్ నాశనం చేసి చిన్న పిల్లలు అందరినీ ఎంత అంటే 160 గర్ల్స్ స్కూల్ అంత మార్చి ఎన్ని చేసినప్పుడు వాళ్ళ లీడర్లు అందరినీ డీక్యాప్ చేస్తే ఎవరైనా కంట్రీ అంటే ఇరాన్ నేషనల్ తప్పకుండా దేశాన్ని గురించి మనం పోరాడదామని తయారవుతారు. కానీ మనం రివోల్ట్ అవుదామని అనుకున్న వాళ్ళు కూడా కాదు. కానీ వీళ్ళది అండర్ ఎస్టిమేషన్ తో ఏంటంటే ఏదో చేసేస్తే ఇంటర్నల్. కానీ ఈ రోజు కూడా నిన్న కూడా ఇది నెతన్యాహు ఒకటే టీవీలో అప్లై చేయటం, కాలిస్తున్నాడు, మేము ఇదంతా చేసాం మీరే చేసుకుంటే అవన్నీ విట్టి మాటలు అయినా కానీ. కాకపోతే ఏంటంటే ఈ నష్టం అనేది ఏదైతే ఉన్నదో మీరు అన్నారు కదా, అవన్నీ $1 ట్రిలియన్ ఏమి పోయినా కాదు, కానీ వాళ్ళకి ఒక 2-3 డెడ్ బాడీస్ పోతే కానీ అప్పుడు రియాక్ట్ అవుతారు అనే పరిస్థితులు ఉన్నది. వాళ్ళు ఏమన్నా కానీ అంటే ఇంటర్నేషనల్ డ్యామేజ్ ఎంత జరుగుతుంది అని అంటే ఆ గల్ఫ్ రీజన్ లో, గల్ఫ్ వార్ ఇది రీజనల్ వార్, అది ఎస్కలేట్ వరల్డ్ వార్ గా అవుతుంది కాదని సెకండరీ, అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నా కానీ ఆల్రెడీ వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. ఆల్ ఎకానమీస్ దెబ్బతినిపోయినాయి. పర్టికులర్ గా ఇండియా ఎంత దెబ్బతింటుంది అంటే 1 కోటి మంది మన ప్రజలు అక్కడ ఉపాధి కొరకు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వారు ఎస్కలేట్ కావటం వల్ల అన్ని కంపెనీలు బంద్ కావటం అంట, ఆయిల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ కదా వాళ్ళంతా ఉండేది. ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు వీళ్ళు ఒకవేళ మరీ ఎస్కలేట్ అయిపోయినప్పుడు కువైట్ వారప్పుడు మనం అందరం తీసుకొచ్చాం, మళ్ళీ అటువంటి ఎవాక్యువేట్ చేసి తీసుకొస్తే ఎంత భారం పడుతుంది. ఈ ఆల్రెడీ మనం చూసాం కదా, డొమెస్టిక్ గ్యాస్ తర్వాత కమర్షియల్ అయితే లేకపోవటం, ఐలాండ్ అంటే దీని అంత ఎఫెక్ట్ కారణం ఎవరు? ట్రంప్ అలోన్. అందుకని అక్కడ ఈవెన్ అదే యాంటీ టెర్రరిస్ట్ మన ఏదైతే ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆయన కూడా ఓపెన్ గా చెప్పి వీ లాస్ట్, మా వైఫ్ కూడా చనిపోయింది ఇటువంటి వాళ్ళలో, సో వై షుడ్ వీ లూజ్ అవర్ మెన్